మనం తీగల వంతెన బ్రిడ్జి దగ్గర ఉన్నాం. దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. ఖమ్మం మున్నేరు మీద మనం కింద నుంచి తీస్తూ ఉన్నాం. దాదాపు కన్స్ట్రక్షన్ అటేమో కాలవొడ్డు బ్రిడ్జి దాదాపుగా ఫినిషింగ్ వచ్చింది. దాని పక్కన ఉన్నది పాత బ్రిడ్జ్. అది మనకి పిల్లర్స్ అవతల కనపడేది. ఇక్కడ నుంచి లాంగ్ రన్ దాకా అక్కడ దాకా పిల్లర్ గట్లా లేటెస్ట్ టెక్నాలజీలో కడుతున్నారు. అటు కూడా పోయటం అయిపోయింది. మున్నేరు మీద బ్రిడ్జి పోయటం అయితే మనకి కంప్లీట్ అయ్యటం కనపడుతుంది. ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి రోడ్డుకు సంబంధించి. ఆ విజువల్స్ మనం చూస్తాను. దీని అవతల ఆనుకొని ఉన్నది పాత బ్రిడ్జి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినటువంటి బ్రిడ్జి. మళ్ళీ విజువల్ పొద్దుపొద్దాలు దొరకదు, రేపు వర్షాలు వచ్చినా దొరకదు, ఇది కంప్లీటెడ్ అయినా దొరకదు. విజువల్ అయితే ఇది. సో పెద్దల మిత్రులారు ఇది పరిస్థితి. బ్రిడ్జి దాదాపుగా పూర్తి అయినట్టుగా భావించవచ్చు. ఇంకా మున్నేరు అవతల పక్క మనం తీసాము అంతకుముందు, దానవాయిగూడెం దగ్గర నుంచి మనం తీసాం. ఇదే కొత్త బ్రిడ్జి, అవతల పక్కన చిన్న బ్రిడ్జి మనకి కనిపించేది, అంటే పాత బ్రిడ్జి. ఇంక విజువల్ దొరకదు ప్రతిసారి, ఎందుకంటే వర్షాలు వచ్చి ఇదైతే ఇక మళ్ళీ దీని కింద వైపు అవుట్ రాడు, చెట్లు చెత్త చెదారం అంతా పెరుగుతుంది. ఇంకా రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దీనికి అనుకూలంగా. ఇటు పక్క అంటే ఖమ్మం నాయుడుపేట ప్రాంతాలు ఏదైతే ఇటు ఖమ్మం మున్సిపాలిటీ ఎడం పక్క, కుడివైపు ఏదిలాపురం మున్సిపాలిటీగా ఉన్నాయి. రెండు మున్సిపాలిటీల పరిధిలో ఖమ్మం కార్పొరేషను, ఏదిలాపురం మున్సిపాలిటీగా ఉన్నాయి. రెండింటికి సంబంధించి రిటైనింగ్ వాల్ నడుస్తూ ఉంది. సో భవిష్యత్తులో ఖమ్మం పట్టణ ప్రజలు కానీ అటు నాయుడుపేటకు సంబంధించిన ప్రజలు వరద ముంపు నుంచి ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. విజువల్స్ మళ్ళీ దొరకపోవచ్చు. ఇప్పుడు మనం తీసే విజువల్స్ వర్షాలు వచ్చి అప్ అండ్ డౌన్స్ ఏమైనా జరగవచ్చు భవిష్యత్తులో. సో ఇది పరిస్థితి పెద్దగా. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ ఒకసారి రాయండి. నేను ఒకసారి చూపిస్తాను బ్రిడ్జి. ఇటు ఫస్ట్ ఎంట్రన్స్లో కనపడేది కొత్త బ్రిడ్జి, అవతల పక్క కనపడేది పాత బ్రిడ్జి. పాత బ్రిడ్జి ఇక్కడ దాకా ఫినిష్ అయింది. కొత్త బ్రిడ్జి మళ్ళీ లాంగ్ నుంచి తీస్తాను, ఫస్ట్ నుంచి ఎవరి దాకా. అటు నాయుడుపేట నుంచి ఇటు కాలవొడ్డు దాకా కంప్లీటెడ్ అయినట్టుగానే భావించవచ్చు, పూర్తి అయినట్టుగా భావించవచ్చు. సో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వర్షాలు వస్తే రోడ్డు ఉండదు, జనరల్గా మూసేస్తారు కూడా. మూసేసే కార్యక్రమం ఉంటుంది వర్షం వస్తే, పెద్ద వర్షం వస్తే. అటు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ నుంచి కానీ అవతలకి రాకపోకలు, ఇటు ఇంకా రాపర్తి నగర్ బ్రిడ్జ్ నుంచి కానీ రాకపోకలకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గేదెలు నీళ్ళు మోస్తాం, బట్టలు దుక్కోవటం, అదేవిధంగా చేపలు పెట్టేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. సో ఇది ఖమ్మం టౌన్, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి.